ఫైబర్నెట్ కేసులో చంద్రబాబుకు ఈ నెల 18వ తేదీ వరకు ఉపశమనం లభించింది. కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు 17A నిబంధన వర్తిస్తుందని చంద్రబాబు న్యాయవాది వాదించినందున ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇదే అంశంపై దాఖలు చేసిన కేసు విచారణ పూర్తయ్యాకే దీనిపై విచారణ చేపడతామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అయితే సోమవారం చంద్రబాబును ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని వారెంట్లు జారీ అయినందున ఆ రోజు ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని లూత్రా ధర్మాసనానికి విన్నవించారు. దీంతో ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేయకుండా నిలువరించాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీకి సూచించింది. అందుకు ఆయన కూడా అంగీకరించారు. ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. తొలుత చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఇప్పటికే అందరూ బెయిల్ మీద బయటే ఉన్నారని, అందువల్ల చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లన్నీ 2021లో నమోదయ్యాయని, స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు చంద్రబాబు పేరు లేదన్నారు. సెప్టెంబర్ 8న తొలిసారి చేర్చి నిర్బంధంలోకి తీసుకున్నారని, నెల రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్లు కోరగా హైకోర్టు ఆ కేసును అక్టోబర్ 16కి వాయిదా వేసి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిందని అన్నారు. సిఐడి పోలీసులు ఒక కేసులో అరెస్ట్ చేసి ప్రతి కేసులోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారని లూత్రా వాదించారు. ఫైబర్నెట్ కు సంబంధించిన కేసులో ఎఫ్ఐఆర్ 2021 డిసెంబర్ 9న నమోదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, 2022లో కొన్ని వాంగ్మూలాలు తీసుకున్నారన్నారు. 2023లో చంద్రబాబును నిందితుడిగా చేర్చినట్లు చెప్పారని లూత్రా తెలిపారు. తొలి ఎఫ్ఐఆర్లో సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసిన పోలీసులు ఫైబర్నెట్ కేసులో సెప్టెంబర్ 19న పిటిషనర్ను A25గా చేర్చి సిఆర్పిసి 267 కింద దరఖాస్తు చేయటంతో సోమవారం తన ముందు హాజరుపరచాలని ట్రయల్ కోర్టు ఆదేశించిందని వాదించారు. పిటిషనర్ను అక్కడ హాజరుపరిచిన వెంటనే వాళ్లు అరెస్ట్ చేస్తారు, దానివల్ల స్వేచ్ఛ కోల్పోతామన్నది తమ ఆందోళన అని తెలిపారు. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టి లబ్ధి చేకూర్చారు అన్నది ఈ కేసులో ఆరోపణ. ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొనలేదని అన్నారు. ఫైబర్నెట్ కేసులో ఇప్పటికే 3 ముందస్తు బెయిల్ పైన మరో 3 సాధారణ బెయిల్ పై ఉన్నారని సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. మిగిలిన వారిని అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన మెటీరియల్ అంతా దర్యాప్తు సంస్థల దగ్గర ఉందని, అందువల్ల అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆ బెయిల్ ఉత్తర్వుల్లో కోర్టు అభిప్రాయపడిందన్నారు. ఇందులో A1గా ఉన్న టెండర్ కమిటీ చైర్మన్ కు 2021 సెప్టెంబర్ 29న ముందస్తు బెయిల్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదని గుర్తు చేశారు. ఇందులో A2గా ఉన్న ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ కు, A11గా ఉన్న టెరాసాఫ్ట్ ఎండీకి, A22గా ఉన్న ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కంపెనీ డైరెక్టర్ కు ముందస్తు బెయిళ్లు వచ్చినట్టు తెలిపారు. అలాంటప్పుడు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పిటిషనర్ రాష్ట్రంలోనే ఉన్నారని, ఎన్నికలు దగ్గర పడ్డ సమయంలో ఇలా చేస్తున్నారని చెప్పారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకుని ఇందులోనూ 17A పాయింట్ వస్తోంది కదా అని అడగ్గా అవునని సిద్ధార్థ్ లూత్రా చెప్పారు. అందువల్ల తాము ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేస్తామని చెప్పారు. ఆ నోటీసుల్ని స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఆదేశిస్తూ మంగళవారం తదుపరి విచారణ చేపడతామని పేర్కొన్నారు. వెంటనే సిద్ధార్థ్ లూత్రా స్పందిస్తూ సోమవారం పిటిషనర్ను ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని వారెంట్లు జారీ చేశారని, తదుపరి విచారణ వరకు వాటిని నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే వారెంట్లను నిలిపివేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ వ్యతిరేకించారు. అప్పుడు జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ 17A వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఇప్పటికీ తాము విచారిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో పిటిషనర్ రిమాండ్లో ఉన్నందున ఇందులో ముందస్తు బెయిల్ ఇచ్చినా ఇవ్వకున్నా పెద్ద తేడా ఉండదన్నారు. ఒకవేళ 17A అంశంలో గెలిస్తే మీకు రెగ్యులర్ బెయిల్ కూడా దక్కే అవకాశం ఉంటుందన్నారు. సోమవారం పిటిషనర్ను అరెస్ట్ చేస్తే మంగళవారం విచారణ నాటికి ఈ కేసు నిరర్ధకం అవుతుందని, అందువల్ల మంగళవారం వరకు పిటిషనర్ హాజరు వారెంట్లను నిలుపుదల చేయాలని సిద్ధార్థ్ లూత్రా కోరారు. దానికి ముకుల్ రోహత్గీ తీవ్ర అభ్యంతరం చెప్పారు. తర్వాత జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకుంటూ
తాము ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోమని, అయితే సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు. ముకుల్ రోహత్గి స్పందిస్తూ ఈ కేసును బుధవారానికి వాయిదా వేయమని ట్రయల్ కోర్టును కోరతామని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. అందుకు ధర్మాసనంతో పాటు చంద్రబాబు తరపు న్యాయవాదులు అంగీకరించారు. దీంతో జస్టిస్ అనిరుద్ధ బోస్ విచారణ ముగించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారానికల్లా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్దేశించారు.